హాయ్ అండి. పరమాన్నం ఎలా చేయాలని చూపిస్తాను. ముందుగా పాలు ఇట్లా మీగడ కట్టేటట్లు మంచిగా కాగనివ్వాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని శుభ్రం చేసుకొని ఇలా కాగిన పాలల్లో వేసి ఇట్లా మీగడ కట్టిన పాలలో పరమాన్నం బాగా టేస్ట్ ఉంటుంది. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పరమాన్నాన్ని మంచిగా కలుపుకొని బెల్లం వేయాలి. బెల్లం కూడా బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టాలి, అడుగంటుతుంది. కొంచెం యాలక్కాయల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా నెయ్యి పోయటం వల్ల బాగా టేస్ట్ ఉంటుందండి. ఎంతో టేస్టీ అయిన పరమాన్నం రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం కోసం రెడీ చేశాను. తక్కువ రైస్ ఎక్కువ పాలు పోస్తే పరమాన్నం బాగా టేస్ట్ ఉంటుంది. మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా అమ్మవారికి నైవేద్యం కోసం నేను ఒక గిన్నెలో వేస్తున్నాను. అంతేనండి, రెడీ అండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.